సో హలో ఎవరీవన్, ఈరోజు మన వీడియోలో ట్రెండింగ్ జూమ్ అవుట్ ఎఫెక్ట్ని ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం. అండ్ అలాగే జూమ్ అవుట్తో పాటు సో ఎండింగ్కి వచ్చేసరికి బ్లాక్ అవుతుంది కదా వీడియో అనేది, అంటే బ్లాక్ అండ్ వైట్ అవుతుంది కదా. సో అట్లా ఆ ఎఫెక్ట్ కూడా మీకు ఇలా చూపిస్తాను. సో చాలా సింపుల్ ఉంటుంది. సో మీరు ప్రివ్యూలో చూసారు కదా, సో ప్రివ్యూలో చూసిన వీడియో లాగా మీకైతే ఎడిట్ చేసి అయితే చూపిస్తాను. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యండి. అండ్ అలా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు 9:16 జనరేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఇట్లా 9:16 జనరేషన్ ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లైక్ సాంగ్ అయితే యాడ్ చేసుకుందాం. సో సాంగ్ యాడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఎడిట్ చేయడానికి. సో సాంగ్ కోసం ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరైతే సాంగ్ని అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ సాంగ్ అయితే యాడ్ చేసుకున్నా. సో ఈ సాంగ్ అయితే లైక్ 40 సెకండ్స్ ఉంది. మీరైతే మీ ఇష్టం ఉన్నంత సాంగ్ తీసుకొని మిగతా పార్ట్ అయితే మీరు ట్రిమ్ చేయండి. సరే, నేను సాంగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకు వీడియోలో డైలాగ్ వస్తుంది కదా, సో డైలాగ్ అయితే ఫస్ట్ మనం యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసుకుంటే ఈజీ ఉంటుంది ఎడిట్ చేయడానికి. సో అందుకోసం వచ్చేసి ఫస్ట్ నేను ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడైతే నేను డైలాగ్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో మనకైతే ఇక్కడ నుంచి లైక్ క్లిప్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక బీట్ మార్క్ అయితే యాడ్ చేయండి. సో దీని తర్వాత నుంచి మనకైతే స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాం. సో ఇదైతే మనకు డైలాగ్. సో ఈ సాంగ్ ఎలా ఎడిట్ చేయాలని నేనైతే ఆల్రెడీ ఒక వీడియో వేసిన, కావాలంటే మళ్ళీ నేనైతే ఇంకొక వీడియో కూడా ఇస్తాను. సో ఈ వీడియో తర్వాత లైక్ ఒక 2 డేస్లో వీడియో అయితే అప్లోడ్ ఇస్తాను ఆ వీడియోని అయితే. సో ఇక్కడ నుంచి ఫస్ట్ మనమైతే స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేసుకుంటాం. డైలాగ్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ మీరు స్లో మోషన్ క్లిప్స్ యాడ్ చేయాలంటే లైక్ బీట్ మార్క్స్ యాడ్ చేసుకోండి. సో బీట్ మార్క్స్ యాడ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఎక్కడెక్కడ స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేయాలని. సో అందుకోసం వచ్చేసి మీరు ఫస్ట్ ప్లే చేసుకుంటా బీట్ మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఈ సాంగ్ అయితే ఎక్కువ లెంత్ ఉంది కదా, సో ఇదంతా నాకు అవసరం లేదు, అందుకే నేనైతే ట్రిమ్ చేస్తున్నా. సో బీట్ మార్క్స్ యాడ్ చేసిన కాడ స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేద్దాం. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే మీ ఇష్టమైన స్లో మోషన్ క్లిప్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇది కొంచెం ఎక్కువ లెంత్ ఉందిగా, నేనైతే ఇక్కడ ట్రిమ్ చేస్తున్నా. సో మళ్ళీ ఇక్కడైతే వేరే స్లో మోషన్ క్లిప్ అయితే యాడ్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకొక స్లో మోషన్ క్లిప్ అయితే యాడ్ చేయండి. సో ఇది కొంచెం తక్కువ లెంత్ ఉందిగా, సో ఈ క్లిప్ మీద క్లిక్ చేసి స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, 4th ఆప్షన్ మీద. సో మనకైతే ఈ క్లిప్ లెంత్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, లైక్ డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే ఇంకొక స్లో మోషన్ క్లిప్ అయితే యాడ్ చేయండి. సో ఇక్కడ కూడా మీరైతే క్లిప్ మీద క్లిక్ చేసి స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత 4th ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డ్యూరేషన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్లయితే మీరు స్లో మోషన్ క్లిప్స్ అయితే లైక్ యాడ్ చేసుకోండి. సో ఈ స్లో మోషన్ క్లిప్స్ ఎలా ఎడిట్ చేయాలి అని నేను అయితే ఆల్రెడీ ఒక వీడియో ఇచ్చిన. సో మీరైతే ఫస్ట్ ఆ వీడియోని అయితే చూడండి. లైక్ కామెంట్ సెక్షన్లో ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఇదే, స్లో మోషన్ క్లిప్స్ ఎలా ఎడిట్ చేయాలని. సో నేనైతే ఆల్రెడీ అయితే ఒక వీడియో చేసిన, మీరు ఆ వీడియోని చూడండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు అయితే ఆ వీడియోని అయితే చూడండి. ఒకవేళ మీకు నేను ఎడిట్ చేసిన స్లో మోషన్ క్లిప్స్ అన్ని మూవీస్ కావాలనుకుంటే మీరైతే మన ఛానల్ మెంబర్షిప్ అయితే తీసుకోండి. సో ఇప్పుడైతే మనకి ఈ క్లిప్ అనేది 16:9 రేషియోలో ఉంది కదా. సో అయితే ఫస్ట్ మీరు క్లిప్ మీద క్లిక్ చేసి మనం 9:16 కన్వర్ట్ చేస్తున్నాం. సో మూవ్ ట్రాన్స్ మీద క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ లైక్ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ -90 పెట్టుకోండి. దాని తర్వాత థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి జూమ్ వేసుకోండి ఫస్ట్ కరెక్ట్గా. సో నెక్స్ట్ మీరు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం ఇట్లా మూవ్ వేసి ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడ మీరు మొత్తం అయితే జూమ్ వేసుకోండి వీడియోని. సో ఇట్లయితే మీరు జూమ్ వేసుకోండి. దాని తర్వాత ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఒక కర్వ్ని అయితే యాడ్ చేస్తాం. సో కర్వ్ సింబల్ మీద క్లిక్ చేసి ఇట్లా ఒక కర్వ్ అయితే యాడ్ చేయండి. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. నెక్స్ట్ మీరు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. బ్లర్లో ఇక్కడ మనకు మోషన్ బ్లర్ ఉందిగా, సో ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయండి. సో కొంచెం మీరైతే ట్యూన్ని లెస్ చేయండి, లైక్ ఒక 0.50 పెట్టుకున్నా 50. దాని తర్వాత ఎఫెక్ట్ అయితే క్లోజ్ చేయండి.
మళ్ళీ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ లైట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సాచురేషన్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు సాచురేషన్ ఓపెన్ చేసి ఎగ్జాక్ట్ మిడిల్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. దాని తర్వాత ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో ఎండింగ్ కీ ఫ్రేమ్ కాడ సాచురేషన్ అయితే -100 పెట్టుకోండి. దాని తర్వాత కీ ఫ్రేమ్ మొత్తం ఎండింగ్లో పెట్టుకొని ఈ ఎఫెక్ట్ అయితే క్లోజ్ చేయండి. సో మనకైతే జూమ్ అవుట్ ఎఫెక్ట్ అయితే కంప్లీట్ అయింది. జస్ట్ మీరు ఈ వీడియో క్లిప్ మీద క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఈ నెక్స్ట్ వీడియో క్లిప్ ఉంది కదా, సో దీనికి ఇంతకుముందు కాపీ వేసుకున్న లేయర్కి ఉన్న లైక్ ఎఫెక్ట్స్ అయినా లేదంటే మనం రొటేట్ చేసినాం కదా, సో అవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో క్లిప్కి అయితే పేస్ట్ చేస్తాం. సో అది ఎట్లా అంటే జస్ట్ మీరు వీడియో క్లిప్ మీద క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత పేస్ట్ స్టైల్ కాడ ఇట్లా యారో సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేయండి. అండ్ అలాగే స్పీడ్ ఆప్షన్ ఉంటుంది, ఇది కూడా రిమూవ్ చేసి పేస్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయింది ఇట్లా. సో నెక్స్ట్ సారికి మీరు డైరెక్ట్ లైక్ వీడియో క్లిప్ మీద క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పేస్ట్ లేయర్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇట్లయితే మీరు సింపుల్గా జూమ్ అవుట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయొచ్చు. సో చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. అండ్ అలాగే మీరు ఒకసారి ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీకు ఇష్టమైన సీసీని అయితే మీరు యాడ్ చేసుకోండి. సో అది మీ ఇష్టం సీసీ అనేది. సో ఒకవేళ మీరు ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు అయితే సీసీస్ అయితే ఉంటాయి. కమ్యూనిటీ ట్యాబ్లో చెక్ చేయండి. సో ఓన్లీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకైతే సీసీస్ అయితే ఉంటాయి చాలా. సో అవైతే మీరు ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోండి. సో ఇట్లా మీరు మొత్తం ఎడిట్ చేసుకున్న తర్వాత లైక్ మీది ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉందిగా, సో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో వీడియోలో అయితే ఇంతే. బాయ్.